ఎందుకంటే గత 6 నెలలుగా క్రైస్తవుడైన అంశాన్ని ఈ 26 ఆదివారాలు ఒక సగం సంవత్సరం మీరు ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. చివరికి వచ్చేసాము. ఇంకా ఇది కాక ఇంకా 2 ఆదివారాలు మాత్రమే మిగిలి. ఈ క్రైస్తవుడైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఆదివారం దినాన క్రైస్తవుడు దేవుని గురించి తెలుసుకోవడం అనే అంశాన్ని మాత్రం మనం ఈ వారం తెలుసుకున్నాం. ఒకసారి నేను వెళ్ళి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో వెళ్ళి చూద్దాం. ముందుగా ఎందుకు ఈ దేవుడు అనే అంశాన్ని, దేవుని గురించినటువంటి దేవుని విషయంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి, దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలనే అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందంటే, ఒకసారి ఈ లోకంలో వెళ్ళి చూసినప్పుడు మనం దేవుని గురించినటువంటి సంగతులు వచ్చేసరికి హిందువుల దేవుడు వేరే, క్రైస్తవుల దేవుడు వేరే, ముస్లింల దేవుడు వేరే, బౌద్ధుల దేవుడు వేరే, జైన మతస్థుల దేవుడు వేరే. ఇలా భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజల సమూహం మా దేవుడు ఫలానా, మా దేవుడు ఫలానా, మా దేవుడు ఫలానా అంటూ వాళ్ళందరూ తమ దేవుళ్ళని గురించి చెప్తున్నప్పుడు ఈ లోకంలో మన దగ్గరకు వచ్చేసరికి మన గురించి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు క్రైస్తవులు క్రీస్తుని పోలి నడుస్తున్నటువంటి వీళ్ళందరి దేవుడు క్రైస్తవుల దేవుడు అని చెప్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడంటే మారిపోయింది, కానీ మొదటి సంవత్సరాలలో ఎలా ఉండేనంటే అది మన గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మన దేవుని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు ఏమనేవాడు అంటే, ఈయన మారి కూడా దేవుడు అనేవాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఆయనే పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి. భూమికి దేవుళ్ళు ఉండరు, ఒక భార్యకు భర్తలు ఉండరు. అలాగనే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుళ్ళు ఉండరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుని గురించి, ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుని గురించి ఈ ఆదివారం దినాన మనం అందరం తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో వెళ్ళి చూద్దాం. 17, 19 అది కంబైన్డ్ వాక్య భాగం ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం మనం. ముందుగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాసినప్పుడు మొదటి అధ్యాయం 17, 19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతగా గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మన దేవుడు, మన తండ్రి, ఆయన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసిస్తున్న మనకు ఆయన చూపుతున్న శక్తి అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాల గురించి ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉంటారు భూమి మీద. ఇది సత్యము, ఇది మాత్రమే సత్యము. ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే, ఆయనే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి.
ఆ తండ్రి యొక్క బలాతిశయం ఏంటి, ఆయన మహత్యం ఎట్టిది, మహదైశ్వర్యం ఎట్టిది, ఆయన ప్రభావం ఎట్టిది, ఆయన శక్తి సామర్థ్యాలు ఎట్టివో మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న విషయం చెప్తాను. వేల సార్లు లక్షల సార్లు చెప్పినటువంటి ఒక సంఘటన. భూమి కలుగును కాకంటే కలిగిందా లేదా? ఎందుకు కలగజేసి ఉంటారు? భూమిని కలగజేసినప్పుడు ఆ భూమిలో ఏమేమి ఉన్నాయో తెలుసా? ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి నేను పాఠం చెప్పడానికి ఇక్కడ ఒక పులిపీట అవసరమైతే ఈ చెక్క దేవుడు భూమి కలుగును కాకంటే కలిగినప్పుడు ఉంది ఈ చెక్క. దాంట్లో ఈ చర్చి బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించే ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఇనుము కానీ, కంకర కానీ, దానికి వేసిన కలర్లు కానీ, దాంట్లో పెట్టుకున్న మైకులు కానీ, దానికోసం వాడుకుంటున్నటువంటి ప్లాస్టిక్ కానీ, ఈ ప్రతిదీ ఎక్కడుందో తెలుసా? దేవుడు భూమి కలుగును కాకంటే కలిగి. మా సత్యన్న ఆటో నడిపినా, మా డాక్టర్ గారు బండి నడిపినా, మా సుధాకర్ గారు ట్రాక్టర్ నడిపినా, దానికి కావాల్సినటువంటి డీజిల్ పెట్రోలు భూమి కలుగును కాకుండా కలిగినప్పుడు ఆ భూమిలో పెట్టారు ఆయన. ఎప్పుడో తెలుసా? ఇది మానవుణ్ణి తయారు చేయక మునిపే. నువ్వు బండి కొనుక్కుంటావని, నీ బండికి పెట్రోల్ అవసరమని, నువ్వు ట్రాక్టర్ కొనుక్కుంటావని, నీ ట్రాక్టర్ డీజిల్ అవసరమని దేవుడు ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? భూమిని కలగజేసేటప్పుడే. ఇప్పుడు ఏమైందంటే మా శైలికి మేము పెళ్లి చేయాలనుకున్నాం. అప్పుడు వెంటనే ఏం చేశారంటే ఆమెకు ఒక తాడు కొనియాలంటే బంగారం కొట్టుకెళ్ళి బంగారం కొనుక్కొచ్చాం. ఆ బంగారం ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ బంగారం? ఆమె కాళ్ళకు పట్టీలు కొనాలనుకున్నాం. ఆ పట్టీలకు ఉన్నటువంటి ఆ వెండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది కూడా భూమి కలుగును కాక అని దేవుడు చెప్పగానే కలిగినటువంటి ఆ భూమిలో. మా శారమ్మ అమ్మ అయ్యగారు వచ్చారు, వంట చేసి పెట్టాలని వెళ్ళి గ్యాస్ స్టవ్ ముట్టించి దాని మీద వంట చేస్తున్నప్పుడు ఆ వంట చేసినప్పుడు ఆ స్టవ్లో వచ్చినటువంటి ఆ గ్యాస్ ఎక్కడుందో తెలుసా? దేవుడు భూమి కలుగును కాక అని చెప్పినప్పుడు ఆ భూమిలో ఉంటుంది. నువ్వు తాగే నీళ్లు, నువ్వు తినే తిండి, నువ్వు తింటున్నటువంటి పండ్లు ఫలాలు, నువ్వు వేసుకున్నటువంటి చొక్కా, నీ చేతికి పెట్టుకున్నటువంటి ఉంగరము, నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ, నువ్వు పడుకునే మంచం, దాని మీద ఉన్నటువంటి పరుపు, నీవు వేసుకునే చెప్పులు, నీకు కావాల్సినటువంటి సమస్తము కూడా నీ దేవుని శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. భూమి కలుగును కాకుండా కలిగినప్పుడు దాంట్లోంచి వచ్చినాయి ఇవన్నీ. నువ్వేం ప్రత్యేకంగా తెచ్చుకొని తయారు చేసుకోవాలి. మా ఇస్రాయేల్ మేస్త్రి గారి గురించి చూస్తాను నేను. కొన్ని వందల వేల ఇండ్లు కట్టుకుంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా ఇసుక తయారు చేసావా మేస్త్రి గారు? కొన్ని సిమెంట్ తయారు చేసావా? ఎక్కడికో తెలుసా? అది భూమి కలుగును కాక అన్నప్పుడు దేవుడు కలగజేసినటువంటి ఆ భూమిలో నదులు ఏర్లు పారినప్పుడు ఆ ఉన్నటువంటి రాళ్ల సమూహం అంతా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఇసుకగా తయారైపోయి ఆ ఇసుక తెచ్చి ఇక్కడ సిమెంట్ కలుపుకున్నావు. ఆ సిమెంట్ కూడా ఎక్కడదో తెలుసా? భూమిలో పొరలు పొరలుగా వచ్చినటువంటి పలకలను పిండి కొడితే వచ్చిందే సిమెంట్. నీ దేవుడి శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన నీ కోసం చేసినటువంటి ఆ గొప్ప మహిమైశ్వర్యం ఏంటో, ఆయన చేసినటువంటి ఒక నిత్య సంకల్పం ఏంటో మీ అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఆయన. అందుకే ఈ వారం క్రైస్తవుడు తన దేవుని గురించి సవివరంగా పూర్తిగా తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆయన క్రీస్తునందు చేసినటువంటి గొప్ప నిత్య సంకల్పము మహదైశ్వర్యము అన్నాడు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. మన కోసం మనకు ప్రతి 6 గంటలకి ఆకలిస్తుందని తెలిసి మన ప్రతి 6 గంటలకు అయ్యే ఆకలికి కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు. అందిస్తున్నారా లేదు? ఒకవేళ మా చిన్న సాత్విక్ సార్ ఏం చేశారంటే వెళ్ళి పొలం వేసి ఒక బస్తా ఒడ్లు నాటేసి ఆ నారు వీకి తీసుకెళ్ళి ఆ 10 ఎకరాల్లో ఆయన నాటేసి
10 ఎకరాల్లో 400 బస్తాలు పండించి నా సొంతం నేను పండించేసుకున్నాను. నిజం చెప్పండి, లోపల వేసినటువంటి ఆ నారు వేసినప్పుడు వచ్చినటువంటి మొక్క సాత్విక సార్ తీసుకొచ్చారు. ఆ మొక్కని సాత్విక సార్ తెచ్చారా? ఆయన గింజ మాత్రమే వేయగలిగాడు. కానీ మొక్కనిచ్చిన వాడు దేవుడే. ఆ మొక్కను నువ్వు తీసుకెళ్ళి నాటితే ఆ మొక్కను పెంచి పెద్ద చేసిన వాడు దేవుడే. దానికి వరి కంకులు వేసిన వాడు దేవుడే. దాని నుంచి ఒడ్లు తిరిగి తెచ్చిచ్చిన వాడు దేవుడే. ఆ ఒడ్లు మాత్రం తెచ్చుకొని నువ్వు దప్పుకొని పట్టించుకొని తిని నేను సంపాదించాను, నేను దాన్ని సమకూర్చుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు కావాల్సినది ఇచ్చినది నీ దేవుడే. ఆయన శక్తిని, సామర్థ్యాన్ని ఆలోచిస్తున్నాడు. ఆయన మహదైశ్వర్యాల గురించి ఆలోచిస్తున్నాను. ఆయన అదృశ్యమైనటువంటి ఆయన శక్తుల గురించి, ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం చేస్తున్నటువంటి ఒక గొప్ప గొప్ప కార్యాలను గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళొకసారి వెళ్ళి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఈ మాటను అద్భుతమైనటువంటి సంగతులు ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయో తెలుసా మనకు? డాక్టర్ గారు ఎప్పుడు అర్థమవుతాయో తెలుసా? ఈ బైబిల్ గ్రంథంలో నిగూఢమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులన్నీ ఎప్పుడు అర్థమవుతాయో తెలుసా? ఇప్పుడు చూడండి, మొదట్లో మన దగ్గర 17 వచ్చిందండి. 17 వచ్చింది. మరియు నీ మనోనేత్రములు వెలిగింపబడినప్పుడు మాత్రమే నీకు ఈ సంగతులు అర్థమవుతాయి స్వామి. లేకపోతే నీకు అర్థం కావవి. నీ మనోనేత్రం వెలిగించబడాలి. మనోనేత్రము అంటే, నేత్రము అంటే కన్ను. ప్రతి మనిషికి 2 కన్నులు ఉంటాయి. అవునా? కన్ను అంతే ఉంటాయా లేకపోతే ఏమైనా ఎక్కువ ఉంటాయా? పురాణాలు చూస్తే మనం పురాణాల్లో శివుడికి ఇంకో మధ్యలో ఒక కన్ను ఉందని, లేకపోతే ఇంకొక దేవుడు వెనక ముచ్చెలకొండలో ఒక కన్ను ఉందని ఇలా అంటుండేవారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మన కోసం ఏమో రాయించాడంటే, దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించబడాలన్నాడు. అవి ఎక్కడ ఉంటాయి? ఏమండి డాక్టర్ గారు, అవి ఎక్కడ ఉంటాయి? అసలు మనోనేత్రం అంటే ఏంటో తెలుసా? నేత్రం అంటే చూసేది అని అర్థం. మనోనేత్రము అంటే మనసుతో చూసేది అని అర్థం. నువ్వు మనసుతో ఆలోచించగలిగేది అని అర్థం. ఇప్పుడు నువ్వు వచ్చాయి నువ్వు దగ్గరికి. మనసుతో చూడటం మొదలు, మనసుతో చూడటం మొదలు పెడితే నువ్వు కూర్చునే కుర్చీ నీ దేవుడు నీకు ఇచ్చాడని అర్థమైంది. నువ్వు వేసుకున్న బట్టలు నీకు నీ దేవుడు ఇచ్చాడని అర్థమైంది. నువ్వు తినే తిండి నీకు నీ దేవుడు ఇచ్చాడని అర్థమైంది. ఆ మనోనేత్రం వెలిగించబడితే నీకు నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు నీ దేవుడు ఇచ్చినటువంటి భూమి కలుగును కాకుండా కలిగినటువంటి ఆ భూమి నుంచి వచ్చినటువంటి ఇసుకతో, సిమెంట్తో, అక్కడ వచ్చినటువంటి ఇనుముతో, అక్కడ వచ్చినటువంటి ఆ కళ్ళతో నింపబడి నీకు ఇల్లు నిర్మించబడిందనే సంగతి అర్థమవుతుంది. ముందు నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అందుకే నీ దేవుని యొక్క సంగతులను ఆలోచించేటప్పుడు నువ్వు నీ దేవుని ప్రేమించాలని చెప్తున్నారు ఆయన. పోయినసారి ఒకసారి చెప్పాను నేను, దేవుడిని ప్రేమించుడు అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. అదే దేవుడిని ప్రేమించు. ఇప్పుడు ఆ దేవుడిని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలో చెప్పారు ఆయన. యేసుప్రభు స్వయాన చెప్పారు దేవుని ఎలా ప్రేమించాలో చెప్పారు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29-30 వచనాలు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29-30 వచనాలు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. దేవుణ్ణి ఎలా చేయాలంట? పూర్ణ అంటే కొంచెం చదువుకున్న పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తాను నేను.
జున్నుగాడికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. పూర్ణము అంటే కంప్లీట్ అని అంతేనా? పూర్తిగా అంటే ఇంకేం బ్యాలెన్స్. ఇప్పుడు నువ్వు నీ పూర్ణ మనసుతో ఆయనని ప్రేమించు అంటే నీ మనసులో ఇంకా వేరే ప్లేస్ ఉండకూడదు. ఒకవేళ నీ మనసులో నీకు నీ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమలో ఇంకొక ప్లేస్ ఇవ్వాల్సి వస్తే అది ఆయన తరువాతనే. అది భార్య అయినను, తల్లి అయినను, తండ్రి అయినను, కడుపును పుట్టిన బిడ్డ అయినను, నీ తోడ పుట్టిన వాడైనను, ఎవడైనను ఆయన తరువాతనే. మొత్తము ఆయనకు ఇచ్చిన తరువాతనే. ఇదేదో నా సొంత జ్ఞానం మీకు చెప్పడానికి నిలబడలేదు. ఇక్కడ స్వయాన యేసు ప్రభుకి అక్కడ ఉన్నటువంటి యూదులకి మధ్యలో వివాదం వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం ఇది. స్వయాన యేసు ప్రభు చెప్పినటువంటి సంగతి ఇది. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. ఒకసారి 12వ అధ్యాయం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఒకసారి బైబిల్ అలా చూస్తూ ఉండండి మీరు. నేను మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ఇది మనం బైబిల్ చూస్తూ ఉండండి. అక్కడ మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు ఈ మాట కనబడుతుందా మీకు బైబిల్లో? మిగతా అన్ని అక్షరాల కంటే ప్రభువు అనే అక్షరం చాలా బోల్డ్గా ఉంది, తెలుసా మీకు? ఏమన్నా ఉందా? అంతే ఉందా? బోల్డ్గా పెద్ద అక్షరాలతో ఉంది అది ప్రభువు అని. మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ప్రభువు అని పెద్ద అక్షరాలతో రాయబడి ఉన్న ఆ ప్రభువు తండ్రి అయిన దేవుడు. ఇది తెలుసుకోండి. చిన్న అక్షరాలతో ప్రభువు అని ఉంటే అది యేసుక్రీస్తుల గురించి రాయబడింది అని అర్థం. అదే పెద్ద అక్షరాలతో ప్రభువు అని రాయబడిన ప్రతి చోట ఆయన తండ్రి అయిన దేవుని గురించి మెన్షన్ చేశారు అని ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చదివితే చాలా సులువుగా అర్థమైంది. ఇప్పుడు పెద్ద అక్షరాలతో ప్రభువు అని ఉంది. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు అని. ఇప్పుడు చదువుదాం దాన్ని అలాగూ. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైనటువంటి తండ్రి అద్వితీయ దేవుడైన తండ్రి. ఎలా ఉంది చూస్తారు అర్థం? ఇప్పుడు ఆ అద్వితీయమైనటువంటి ఆ దేవుని నువ్వేం చేయాలంటే తెలుసా? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించాలి అని చెప్పారు. అంటే పూర్ణ అంటే ఒక 100 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చి 100 మార్కులకు పరీక్ష అంటే 100కి 100 అని అర్థం. అది పూర్ణము అంటే. అంటే ఇప్పుడు నువ్వు నీ దేవుణ్ణి ఎలా ఆయన ప్రేమించారట? పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు. ఈ మాటని మీకు ఎందుకు ఇలా ఒత్తి చెప్పాల్సి వస్తుందంటే, ఒకనొక సందర్భం వచ్చినప్పుడు మన దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుందో తెలుసా? మన బంధువుకి ఇచ్చినంత ప్రాధాన్యత కూడా మన దేవుడికి ఇయ్యం. ఇది కొంచెం కఠినమే, వినేవాళ్ళ మనసు నొచ్చుకుంటారు. ఇది నాకు కూడా తెలుసు. మన ఇంట్లో ఉన్నటువంటి బర్రెకు గొర్రెకు ఇచ్చినంత విలువ కూడా మన దేవుడికి ఇయ్యం మనం. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మన బిడ్డల కోసం, మన ఇంటికి వచ్చే బంధువుల కోసం, మన స్నేహితుల కోసం వాడెవడో బిడ్డకు పేరు పెట్టుకుంటున్నాడని, వీడెవడో తన బిడ్డకు పెళ్లి చేస్తున్నాడని దేవుణ్ణి వదిలేసి వాడి దగ్గర పోయే వాళ్ళందరికీ ఇది బుద్ధి కలగాలి. ఇది దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ బుద్ధి కలగాలని యేసుప్రభు చెప్పినటువంటి మాట ఇది. ఏంటో తెలుసా? నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణమైనటువంటి సమస్తముతో కూడా నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలని నీకు ఆజ్ఞ ఇవ్వబడి. ఎందుకో తెలుసా? ఆఖరికి నీకు ఏదో కావాలని, ఎవడో రావాలని నువ్వు ఆలోచిస్తుంటే ఆ వచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి పెళ్లికి పోదామని నువ్వు దేవుణ్ణి వదిలేసి
పోయావో వాడికి నీకు చిన్న పంచాయతీ అయితే వాడు నీ ఎడలో ఎలాంటి కొలత కొలుస్తాడో మీ అందరికి తెలుసు. కానీ అదే నీ దేవుడు. నువ్వు ఆయన్ని వదిలేసి వెళ్ళిన తర్వాత పందులతో కలిసి జీవించినా కూడా నువ్వు తిరిగి దేవుడా అని వస్తే మాత్రం నిన్ను సంకలో పెట్టుకుంటాడు, నిన్ను గుండెలను హత్తుకుంటాడు, నీ మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటాడు ఆయన. నీ దగ్గర పందుల దగ్గర వచ్చే వాసన వచ్చినా కూడా నిన్ను అత్యధికంగా ప్రేమిస్తారు నీ దేవుడు. ఆయన్ని వదిలేసి నా ఇంటికి చుట్టం వచ్చాడు, నా బంధువు వచ్చాడు, నా బట్టలు ఉతుకోలేదు, నా అంట్లు తవ్వుకోలేదని నువ్వు నీ దేవునికి విలువలే లేకుండా నీవు నీ పనుల మీదనే ఉండి నీ దేవునికి నువ్వు దూరంగా ఉంటే ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి అంశం. అందుకే ఆఖరికి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాసినప్పుడు 14వ అధ్యాయం మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాశాడో చూడండి. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు అక్కడ 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాట పాడతాను నేను, ఆత్మతో పాడతాను నేను, మనసుతో పాడతాను అని అక్కడ రాబడినటువంటి సంఘటన. ఒకసారి ఆలోచించండి అసలు ప్లీజ్. మీరు మనసు నొచ్చుకున్నారులే కానీ, జున్నుగాడు, శైలి, మీరందరూ కరుణ, మీరందరూ మనసుతో నొచ్చుకున్నారులే కానీ, మీరు ఎప్పుడైనా పాటలు పాడినప్పుడు మీరు నా దేవుడితో మమేకమై పాటలు పాడారా అసలు? ఆలోచించండి. ఇప్పుడు మీ అందరికీ జ్ఞానం ఇంకా 2 వారాల్లో నేర్పేస్తాను నేను. ఆ తర్వాత మీరు ఎలా జీవిస్తారో మీ ఇష్టానికి వదిలేస్తాను నేను. నా తప్పేం లేకుండా మీకు చెప్పాల్సిన ప్రతిదీ చెప్పేస్తున్నాను అంతే. నిజంగా పాటలు పాడేటప్పుడు అలాగే పాడుతున్నారా? జున్ను ఇంటికాడ బాగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చే పాడుతున్నారా? ఇక్కడికి వచ్చి ఏదైనా మన పాండిత్యాన్ని ప్రదర్శించే విధంగా మైకుల్లో అన్ని తప్పులు ఒప్పులు పాడుతున్నారా? ఎలా పాడుతున్నారు మీరు? మనసుతో పాడతాను నేను, ఆత్మతో పాడతాను నేను అని రాయబడింది. నీ దేవుడు ఆత్మ కనుక నువ్వు చేయాల్సినటువంటి ఆయనతో నువ్వు ఉండాల్సినటువంటి ఆ విధానాన్ని గురించి చెప్పు. తప్పు వాడతాం, నాలుగు గడుచుకుంటాం, మళ్ళీ వేరేది వాడతాం, మళ్ళీ ఇంకో తప్పు పాడతాం, వాడొక రాగం పాడతాడు, వీడొక రాగం పాడతాడు. ఇక్కడ మనం పాడుతున్నటువంటి పాట ఇక్కడ ఒక స్థాయిలో ఉంటే అక్కడ ఒక స్థాయిలో ఉంటుంది. వినేవాడికి అది ఆత్మీయ భావాన్ని కలగజేసే విధంగానే మనం పాటలు పాడుతున్నామా? మా శారమ్మకు బాగా ఇష్టమైనటువంటి పాట ఉంది, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు పరలోకంలో చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? గడప కమ్ముల పునాదులు దడ 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 అదిరిపోతూ ఉన్నాయట. నీ పాట అలా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మన గొప్పతనాన్ని చాటుకునేలాగా పాటలు పాడుతున్నాం. మనం పాట పలానా పాడుతుందిరో, ఏమి రాగాలు తిప్పుతుందిరో అని అనుకోవాలని ఊరంతా వాళ్ళ కోసం పాడుతున్నావు. నీ దేవునితో మమేకమై నువ్వు పాడుతున్నటువంటి పాటను నీ దేవునితో కలిసి నీ దేవుడితో కలిసి సంతోషించి ఆనందించేలాగా పాడుతున్నామా మనం పాట? ఇంకా నేనైతే మీకు ఇవన్నీ తెలవాలని నేను వారం ముందే ఇస్తాను మీకు పాట. ఆడవాళ్ళు ఒక పాట పాడండి, మగవాళ్ళు ఒక పాట పాడండి. ఎందుకంటే నాకు ఒక దురదృష్టకరమైనటువంటి నా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే కనీసం వారంలో ఆ ఒక్క పాటను ప్రాక్టీస్ చేస్తారేమో వాళ్ళని. వీడికి వచ్చి అయ్యగారు పోయిన వారం నువ్వు చెప్పిన పాట ఏంటో మేము పాడతాం. వారాల్లో ప్రాక్టీస్ చేసేదే లేదు అసలు. ఇక్కడ చెప్పిందంతా వేస్టే. ఇంటికి పోయినాక దాన్ని వారం అంతా ప్రాక్టీస్ చేసి లోపం లేకుండా దేవునిలో ఐక్యమైపోయి దేవునిలో తదాత్మ్యంగా ఉంటూ దాన్ని పాట పాడదామనే జ్ఞానంతో ఆ వివేచనతో మీరందరూ ఉంటారని ముందు చెప్తాను నేను. అలాంటి పాట పాడండి. కనీసం ఆ ఒక్క పాట అయినా దేవుల్లో లీనమైపోతారేమో మీరు. అది మర్చిపోతారు, ఇక్కడే మర్చిపోతారు ఏ పాట చెప్పిన. మళ్ళీ వచ్చే వారం వచ్చినాక అయ్యగారు మీకు చెప్పిన పాట ఏంటి అప్పుడు అడిగి నా దగ్గర నేను వెంటనే వెళ్ళి మళ్ళీ నేను మర్చిపోతాను. మీకు చెప్పాను కాబట్టి నేను కూడా తీసారే ఇగో పలానా పాట మీరు పాడాలనగానే అప్పుడు పుస్తకాలు తీసి పాడతాను. మీకు మీ దేవునికి ఎక్కడ ఉంది అటాచ్మెంట్? మనసుతో పాడుతును, ఆత్మతో పాడుతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. ఎక్కడ ఉంది ఇదంతా? ఇంకా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. మీకు జ్ఞానం నేర్పడానికే నేను, మీ అందరికీ నేర్పడానికే నేను. మొన్న ఒక రోజు నేను ఆ డాక్టర్ గారి ఇంటికాడ మేము అంతా సమావేశం వేస్తే
మా పాతగాలిలో అనిల్ కానీ సాంబా కానీ డాక్టర్ గారు మేము అందరం కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఒక చిన్న చర్చ జరిగింది. ఏంటా చర్చ అంటే, వాక్యం చెప్పే విషయంలో, ప్రార్థనలు నడిపించే విషయంలో, క్యారెక్టర్ విషయంలో నోవాయ గారిని మించినోడు లేడు. ఆయన ఫలానా టైం వరకు పాటలు అంటే అప్పటి వరకే పాడతాడు, ఆ తర్వాత ఎవడొచ్చినా వాళ్ళకి ఇయర్ పాడతారు. ఫలానా టైం వరకు వాక్యం అంటే అప్పటి వరకే చెప్తారు. ప్రార్థనలు మొదలు పెట్టారంటే వాళ్ళు అన్న టైంకే ముగించేస్తారు. వాక్యం చెప్పే విషయం వస్తే చిన్న మునగాల్లో ఆయన మించినోడు ఎవడూ లేడు అసలు అని పిల్లలు నిన్న మోరీల దగ్గర అనుకున్నారు. ఎంత చెప్పి వాళ్ళందరూ కలిసి నా మీద ఒక నేరం తీసుకొచ్చారు. డాక్టర్ గారు సాక్ష్యం పెడితే ఏంటాడు తెలుసా, ఎంత చేసి చివరి లాస్ట్లో వచ్చేసరికి ప్రకటనల మీద వచ్చి అంతా పోయిందంట. చెప్పిందంతా ప్రకటనలోనే పోయిందంట. ఆయన అంతసేపు ప్రకటనలు చెప్తున్నాడు, పోయిందంట దాంట్లో మొత్తం. అప్పుడు నేను ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న అడిగాను నేను వాళ్ళని, ప్రకటనలు ఎందుకు చదువుతామో తెలుసా నీకు అని అడిగాను. వచ్చేవారం, రాబోయే వారం, 7 రోజుల తర్వాత జరిగే వారం ఎవరు వాక్యం చదవాలో, ఎవరు అధ్యక్షులుగా ఉండాలో, ఏ వాక్యం చదవాలో, ఎవరు వాక్యం చెప్పాలో, ఎవరు ఏ వాక్యం చెప్తారో, పాటలు పాడేటప్పుడు ఆడపిల్లలు ఏం పాట పాడాలో, మగపిల్లలు ఏం పాట పాడాలో, శనివారం సాయంత్రానికి ఎవడు చర్చి కడగాలో, ముగింపు ప్రార్థన ఎవడు చేయాలో, ప్రారంభ ప్రార్థన ఎవడు చేయాలో వారానికి ముందే, ఒక వారం ముందే నిర్ణయించగల దమ్మున్న ఎగారు ఎవడని ఉంటే చెప్పాను. దమ్మున్నాడు ఎవడైనా ఉంటే రమ్మను, వారం ముందే, వచ్చే వారం ఏం చెప్తామో లేసి ఇప్పుడు చెప్పాలి. వాడు చెయ్యని ఎలా ఉంటారో తెలుసు. అప్పటికప్పుడు ప్రార్థనకు వచ్చే ముందు బైబిల్ తెరిచి ఏదో వాడి నోటికి వచ్చింది తీసుకొచ్చి 4 ముక్కలు చెప్పి వాటి మీరందరూ ఇచ్చినటువంటి 4 రూపాయలు తీసుకొని పోయి అయ్యగారులే ఉన్నారు. కానీ వారం ముందే వచ్చే వారం ఏం జరిగిద్దో, ఏ వాక్యం చెప్పబడిద్దో, ఏ లెసన్ రీడ్ చేయబడిద్దో, ఏ పాట పాడబడిద్దో, ఎవడు చర్చి గడుగుతాడో, ఎవడు అధ్యక్షుడిగా ఉంటాడో, ఎవడు లార్డ్ సపోర్ట్ చేస్తాడో, వాడికి ఎవడు సహాయకారిగా ఉంటాడో, ఇది ముందే నిర్ణయించబడేది ఎక్కడా లేదు. ఇక్కడే కాదు, ఎక్కడా లేదు. కానీ మన దగ్గర ఇదే నోవాయ గారు కమ్మన్నాను నేను. దేవుని కార్యం అంటే నిర్ణయించినటువంటి నిర్ణయాత్మకంగా జరిగేది మాత్రమే దేవుని కార్యం. ఒకనొక సమయంలో ఎలా జరిగేదో నాకు కూడా తెలుసులే. కానీ ఆ తదుపరి మనమందరం కలిసి చేసిన ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం ఏంటో తెలుసా, నీ ఇంట్లో ప్రార్థన జరగాలన్నా ముందు ఇక్కడ వచ్చి ఇక్కడ రాయించి ఇక్కడ చెప్పించాలను. ఇక్కడ చెప్పిస్తేనే నీ ఇంట్లో ప్రార్థన, లేకపోతే ఈ ప్రార్థన రాదు. నేను ఎందుకు, ఒకవేళ నేను ఏదైనా బిజీగా ఉండి బయటికి వెళ్ళిపోతే నువ్వు ఒక నిర్ణయించుకొని ఇవాళ నాకు డబ్బులు అందిని, సాయంత్రం ఇప్పుడే డబ్బులు అందినాయి అయ్యగారు, ఇప్పుడే సరుకులు కొనుక్కొచ్చినా అయ్యగారు, ఇప్పుడే చికెన్ కొనుక్కొచ్చినా, ఇప్పుడు పోతే డబ్బులు మళ్ళీ దొరకవు, అందుకే ఇప్పుడు ప్రార్థన పెట్టుకుంటున్నా అంటే నీ ప్రార్థన విలువైందేనా? ఒక నిర్ణయాత్మకమైనటువంటిది, నీ దేవునితో ఒక వడంబడిక లేనిది, నువ్వు ఒక నిర్ణయించుకోనకుండా, నీకు ఒక దినము లేకుండా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, నీకు ఎప్పుడు పడితే అప్పుడు. ఈ అయ్యగారులందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు మా బోరగాడు ప్రార్థన ఇవ్వాలనే డబ్బులు దొరికినాయి, వాడికి ఇవాళ పనికి పోయొచ్చు డబ్బులు దొరికినాయని వాడు ఇవాళ సాయంత్రం ప్రార్థన పెడితే అయ్యగారులందరూ పనులు మానుకొని ఉరుకులు పనులు వాడి ఇంటికి పోవాలి. ఒకళ్ళు పోకపోతే ఈ అయ్యగారు మనకు మంచోడు కాదురా, మనకు నచ్చినోడు కాదురా, వాడి ప్రార్థన మనకెందుకురా, మనం ఇంకో పుల్లయ్య దగ్గర పోదావరా, ఎల్లయ్య దగ్గర పోదావరా, ఇంకో మల్లయ్య దగ్గర పోదావరా అంటారా అని అనుకుంటారు. నా దేవుడిని విడిచిపెట్టి వెళ్తున్నాను, నేను చేసే కార్యం నా దేవునికి సంతోషం కలిగిస్తున్నానా లేదా, నేను చేస్తున్నటువంటి ఈ కార్యం నా దేవుడి కొరకే చేస్తున్నానా, లేకుంటే నా సొంతం నా కోసం చేస్తున్నానా? మీరందరికీ ఆలోచించాలి. నీ దేవుని నువ్వు ప్రేమించాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తారో తెలుసా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ జ్ఞానముతో, నీ పూర్ణమైనటువంటి సమస్తముతో నీ దేవుడు. ఇప్పుడు నేను ఇంకొక విషయం చూస్తాను. నీ దేవుడు ఎలా అయితే నువ్వు తనను ఆరాధించాలని కోరుకుంటున్నారో నువ్వు అలాగూ ఆరాధించాలి. ఇట్లా పట్టలేదు. నీ దేవుడు నువ్వు తనని ఎలాగూ ఆరాధించాలని తాను కోరుకుంటున్నారో నువ్వు అలాగూ ఆరాధించాలని
నువ్వు నన్ను ఇలాగే ఆరాధించు, అలాగే ఆరాధించని ఎప్పుడైనా చెప్పారా? ఎవరికైనా చెప్పారా? సత్సంగంగా నువ్వు నన్ను ఇలాగే ఆరాధించాలి, నేను కోరుకున్నట్టే నువ్వు ఉండాలి, నేను కోరుకున్నట్టే ఆరాధన చేయాలని దేవుడు చెప్పినట్టుగా ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్ గ్రంథంలో? కర్ణ యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో జరుగుతున్నటువంటి డిస్కషన్, యేసుప్రభు చేసినటువంటి సంఘటన, యేసుప్రభు మనందరికీ తెలియజేసినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. 19వ వచనం నుంచి 24 వరకు, దాంట్లో 23వ వచనం చూస్తాను నేను. 4:23 వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అలాంటి వాళ్ళే కావాలని తండ్రి, అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారట తండ్రి. తనను ఆరాధించేవాళ్ళు ఎలా ఆరాధించాలని కోరుకుంటున్నారట తండ్రి? ఆత్మతోనూ సత్యముతోనూ తనను ఆరాధించాలని దేవుడు కోరుకోవడమే కాకుండా అలాంటి వాళ్ళు ఉన్నారేమో అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. కోరుతున్నారు అనే దాని మీద ఒకటి ఆయన ఎంకుందో చూడండి. కింద ఫుట్నోట్లో ఆ ఒకటికి ఏం అర్థం రాయబడిందో చూడండి. ఏముంది అర్థం ఒకటి మీద? దేవుడు వెతుకుతున్నారు. ఎవరు నన్ను సత్యంతో ఆత్మతో ఆరాధిస్తున్నారో వెతుకుతూ ఉన్నాడట ఆయన. అట్టి వాళ్ళే కావాలని ఆయన కోరుకుంటున్నారట. ఆయన కోరుకుంటున్నట్లుగా నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన కోరుకుంటున్నట్లే ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించే గ్రూప్లో నువ్వు ఉన్నావా? ఏదో వచ్చేసాం, కనీసం ఆయన వాక్యం చెప్పాడు కానీ పోలేనా? నేను నాకు చాలా పని ఉంది, ఐఎమ్ వెరీ బిజీ మ్యాన్, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను మందులు అమ్మాలి, నేను వచ్చేవాడిని చూడాలి, నేను పోయి మిల్లు పనికి పోయి రావాలి, నేను లేకపోతే పొద్దున్నే నేను 100 రోజులు పనికి పోయి రావాలి, పోయి వచ్చినాక తయారు కావాలి. అప్పుడు తయారైదాం అనుకునేసరికల్లా ఎంపై వచ్చాడు, వాడితో కూర్చొని ముచ్చటాడేసరికి టైం అయిపోయింది. అయ్య గారు మాటలు అయిపోయినాయి అప్పుడే. ఇప్పుడు చెప్పండి మరి, దేవుడు కోరుకున్నట్టే నువ్వు ఆరాధన చేస్తున్నావు? నువ్వు నిజంగా ఆరాధన అలాగే చేస్తున్నావు? నేను అందుకే నా పిల్లలందరికీ నేను మొన్న ఒకరోజు డాక్టర్ గారు నా మీద ఒక చిన్న ఇష్యూ ఎదురైనప్పుడు నన్ను బాగా టార్గెట్ చేసి, అసలు నువ్వు ఏం నేర్పుతున్నావా నీ పిల్లలకి అన్నాడు. నన్ను నేను అన్నాను, నేను నేర్పేదానికి బడిలో పాఠాలు చెప్తున్నాడు పంతులు గారు నిలబడి. పాఠాలు చెప్తున్నప్పుడు నేర్చుకుంటే వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు, నేర్చుకోకపోతే ఫెయిల్ అయిపోతాడు, వాడు బట్టు అయిపోతాడు, మట్టి విసుకుంటాడు వాడు. నాకేం సంబంధం దానికి? నేను పాఠం చెప్పినప్పుడు ఆ పాఠం విని నేర్చుకున్నవాడు ఒకడు ఫస్ట్ క్లాస్లో వచ్చాడు, ఒకడు డిస్టింక్షన్లో వచ్చాడు, ఒకడు ఫెయిల్ అయిపోయాడు. వాడు ఫెయిల్ అయితే వాడికి నేను పాఠం చెప్పలేదని అర్థమా? నేను డాక్టర్ గారితో అదే వివాదం చేశాను. వాడు నా దగ్గర ఏం నేర్చుకోలేదు కాబట్టి వాడు అలాంటి కొంతకు వచ్చాడు. వాడు నా దగ్గర ఏం నేర్చుకోలేకపోయాడు కనుక నా దగ్గర తప్పులు ఎత్తికి నా దగ్గర దూరం అయిపోయాడు. వాడికి నేను నేర్పలేదు, నేను నేరం నా దగ్గర ఎక్కడ? నేను నా పిల్లలందరికీ చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను, నేను ఓపెనింగ్ ప్రేయర్ టు క్లోజింగ్ ప్రేయర్లో ఉంటేనే అది సంపూర్ణమైనటువంటి ఆత్మతో సత్యంతో ఆరాధన నువ్వు చేసినట్టే, లేకుంటే లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు, నీకు టైం కుదిరినప్పుడు నువ్వు రావడం కాల్సిమే. 11 గంటల నుంచి ప్రార్థన అయిపోయేంతవరకు, ముగింపు ప్రార్థన వరకు ఉంటేనే నువ్వు సంపూర్ణమైనటువంటి ఆత్మతో సత్యంతో నీ దేవుని నువ్వు ఆరాధించినట్టు, పూర్ణముగా పరిపూర్ణంగా నువ్వు ఆరాధించినట్టు. అయ్యగారు నువ్వు లెసన్ మొదలు పెట్టేసరికి వచ్చేస్తా, 5 నిమిషాల్లో వచ్చేస్తా అంటారు. ఇది నిజమేనా? అలాంటి ఆరాధన నా దేవుడు నీ దగ్గర కోరుకున్నావు? నువ్వు అలాంటి వాడు అవి ఉండాలనే కోరుకున్నారా? అయ్యగారు ఇంకొక 3 వారాలు పని ఉంది అయ్యగారు, 4వ వారం నుంచి వచ్చేస్తాను అయ్యగారు. మరి 3 వారాల్లోనే నీకు ఏదైనా అయితే, ఒకవేళ ఏదైనా అయితే, పిల్లలు మీరందరూ తెలుసుకోవాలనుకో, మీ అందరు దేవునిలో బలమైనటువంటి ఆయుధాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, రండి పరలోకం వెళ్ళిపోదాం మనం అందరం అని. నేను నూతన సంవత్సరం నుంచి మీ అందరినీ పిలుస్తున్నాను. నేను రండి పరలోకం వెళ్దాం. అంత ఆశామాషగా దొరకదు నీకు పరలోకం. నీ దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఆయన సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి, ఆయన నీ దగ్గర ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి.
ఆయన తనను ఆరాధించేవారు ఎట్లా వాళ్ళు కావాలో ఆయన ఏ కోరుకుంటున్నారో తెలుసా మీకు? ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడు కావాలనుకో. నువ్వు ఉన్నావు ఆ గ్రూప్లో? ఇప్పుడు నేను చెప్పాను, ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది ఈ చెవిలో నేను ఆ చెవిలో వదిలేస్తాను? తప్పు నాదేమైనా ఉంటుందా? నా తప్పు ఎంత మాత్రం లేదు చూపి, నేను చెప్పేశాను. నేను కావాలంటే వెళ్ళి యూట్యూబ్లో వీడియోలో చెక్ చేసుకో అంటాను నేను. రేపు నా దేవుని ముందు నా లెక్క చాలా క్లియర్గా ఉంది, కరెక్ట్గా. మరి మీ లెక్క చివరిగా చూస్తున్నాను నేను రోమపత్రిక 12:2. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎందుకున్నావో, ఈ భూమి మీద నిన్ను దేవుడు ఎందుకు తీసుకొచ్చారో, నువ్వు ఎలా బ్రతకాలని ఆయన కోరుకున్నారో రోమపత్రిక 12:2 అసలు పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాసినప్పుడు చూశాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి, నేను చెప్పట్లేదు ఎంత మాత్రం నోవాయ గారికి నిలబడి తన సొంత జ్ఞానం చెప్పట్లేదు మీకు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడవద్దన్నాడు ఆయన. అలా నడవకుండా, అలా ప్రవర్తించకుండా మీరు ఏం చేయాలంటే ఉత్తమము అంటే మేలైనది, శ్రేష్టమైనది. రెండోది ఏం చెప్పారు? అనుకూలమును. మూడవది సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తం ఏంటో ముందు మీరు గ్రహించి మీరు ఆ ప్రకారం అప్పుడు మీరంతా దేవుని పిల్లలు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును ఆయన చిత్తాన్ని అంగీకరించి గ్రహించి మీరు ఆ చిత్త ప్రకారం జీవిస్తున్నారు కనుక మీకు పరలోకం ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఎదురు కావాలా వద్దా? ఇప్పుడు ప్రశ్న ఎదుర్కోండి, మీకు పరలోకం కావాలా వద్దా? నరకం ఎంతమందికి కావాలి? చేయలేకుండా ఒకసారి చూస్తాను. నేను అగ్నిలో వెళ్ళి కాలుతాను, నాకు నరకమే కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? కనీసం మా బుడ్డమ్మాయి కూడా చేయలేకపోతే అసలు. మా సాత్విక్ సార్ కానీ, మా యోనా సార్ కానీ ఆయన నరకానికి పోవడానికి ఇష్టపడట్లేదు అసలు. మరి పరలోకం ఎవరికి కావాలి? ఎవరికి కావాలో? మీలో ఎవరికైనా పరలోకం కావాలా? దీనికి మాత్రం అందరు రెడీ సయ్యర్. జున్ను నీకు ఫస్ట్ క్లాస్ కావాలా? కావాలి. ఎట్లా వచ్చింది ఫస్ట్ క్లాస్? ఎట్లా వస్తుంది ఫస్ట్ క్లాస్? ఎట్లా? అరే కూర నువ్వు ఫెయిల్ అయిపోయి మట్టి విసుకుంటావా గడ్డి విసుకుంటావా అంటే నేను గడ్డే విసుకుంటా, నేను మట్టే విసుకుంటా అంటారు ఎవరన్నా? నేను బాగా చదువుతా, ఇంజనీర్ అవుతా, కలెక్టర్ అవుతా, డాక్టర్ అవుతా, పుట్టిగినే అవుతారా వాళ్ళు? పుట్టిగినే ఏమండి ఇజ్రాయల్ సార్ పుట్టిగినే డాక్టర్ అయిపోతాడా? మా పనులమ్మ పుట్టిగినే వచ్చిద్దా? నరకం మాత్రం పుట్టిగినే వచ్చింది సుమి. మీరు ఏం చేయమైనా వచ్చేసిద్ది అది మీకు. నరకం కావాలనుకుంటే మీరు ఏం చేయక్కర్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతికేయచ్చు. లాజరు ధనవంతుడు ఉపమానం యేసుప్రభు చెప్పినప్పుడు ధనవంతుడితో ఏమన్నారో తెలుసా? నీవు భూమి మీద జీవించినప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించావు అన్నారు. అన్నారా లేదు? అంటే భూమి మీద ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బతికితే చాలు, వాడు ఆడిపోతాడో తెలుసా? నేనే చెప్పట్లేదు, మళ్ళీ ఇది కూడా నోవాయ గారు మిమ్మల్ని నరకానికి పోతారని అనట్లేదు. యేసుప్రభు అన్న మాట మీకు చెప్తున్నా, మీకు అర్థం కావాలంటే నేను చదివి యేసుప్రభు ఇలా చెప్పాడని మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే. నేను ఇక్కడ ఉండి నేనే మీకు శాపాలు పెట్టట్లేదు, మీరు నరకానికి పోతారు, మిమ్మల్ని ఏం దీవించట్లేదు, పరలోకం పోతారని. దీవెనలు ఇవ్వడానికి శాపాలు ఇవ్వడానికి నేను మీలాగనే ఉప్పు కారం తింటున్నటువంటి వాడిని. నాకేం పరలోకం నుండి మన్నా పెట్టబడట్లే. నేను మీలాగా సాధారణమైనటువంటి కొట్లో కొనుక్కున్నటువంటి ఆ ఉప్పు మిరపకాయలు ఆ చింతపండు తింటున్నటువంటి వాడినే, ఆ బియ్యం తింటున్నటువంటి వాడినే. మీరు పోయి రఫీ దగ్గర చికెన్ కొనుక్కుంటుంటే నేను రఫీ దగ్గర పోయి చికెన్ కొనుక్కునేవాడిని. ప్రత్యేకత ఏం లేదు.
మీరందరూ వైరా చెరువులో ఉన్నటువంటి చేపలు తింటుంటే నేను కూడా వెళ్ళి వైరా చెరువులో చేపలే తింటున్నాను. నేను నాకేం పరలోకం నుండి రావట్లేదేమి. అయినను సరే మీ అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను నేను. రండి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, అట్లాంటి వాళ్ళే కావాలని దేవుడు కోరుకుంటున్నారని దేవుడు స్వయాన ప్రజలందరికీ తెలియజేస్తున్నప్పుడు నాకు అలాంటి వాళ్ళే కావాలి, నాకు అలాంటి వాళ్ళే కావాలి, నాకు అలాంటి వాళ్ళే కావాలని దేవుడు కోరుకుంటుంటే నేను అలాంటి వాడిని కాదు, నా ఇష్టం వచ్చినప్పుడే పోతా, నేను నాకు కుదిరినప్పుడే పోతా ప్రార్థనకు, నాకు కుదరకపోతే నేను ప్రార్థన పోవాలనే ఈ బ్యాచ్ దేవునిని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తున్నారు. మీ దేవుని గురించి మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ నేను మీ అందరికీ చెప్పడానికే. చేసేది మీరే, చదివేది మీరే, పరీక్షలు రాసేది మీరే, మార్కులు పొందేది మీరే, తద్వారా జీవకిరీటాన్ని పొందేది కూడా మీరే, నిత్య అగ్నిని పొందేది కూడా మీరే. ఏం కావాలో మీరే తెలుసుకోండి. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించొద్దండి. ఈ లోక మర్యాద ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న మా బంధువు ఒకటి చనిపోయాడు మల్లారం. వాడి పేరు అద్దంకి సురేష్. వాడు కనీసం మా జిమ్ అన్నంత వయసు కూడా ఉండదు. వాడు అంతకంటే తక్కువే. కానీ వాడికి 4 అమ్మాయిలు. పెద్దమ్మాయి మన మ్యాగీ వాళ్ళ క్లాస్మేట్, అదే హాస్టల్ పాల్వంచ పెద్దమ్మాయి. వాడు మొన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు. ఆ సమాధి చేస్తున్నప్పుడు నాకు ఎంత దుఃఖం వచ్చిందంటే, మరి 4 ఆడపిల్లల పరిస్థితి ఏంటంటే ఒక్కసారి నా మనసు అంతా చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు ఆ భర్త, నీకు నీ భర్తకు మధ్యలో రిలేషన్ తెగిపోయింది. ఇక మీరు కలుస్తారో తెలియదు, కలవరో తెలియదు, ఆయన ఏ ప్రదేశంలో ఉంటాడో నీకు తెలియదు, నువ్వేంటి ఏ ప్రదేశంలో ఉంటావో నీకు తెలియదు. మీ మధ్యలో రిలేషన్ అయితే ఆయన వద్దనడని నువ్వు ప్రార్థన మానేసి ఇంట్లో ఉన్నావు. మీ పిల్లలు కూడా ప్రార్థన పోవడం మానేసి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ భర్త కోసం, ఆ అనుబంధం కోసం అతను చెప్పాడని వీళ్ళు దేవుడికి దూరంగా ఉన్నారు. నష్టం ఎవరికి కలిగింది? భర్తతో అనుబంధం 20 సంవత్సరాలు కూడా కలగలేదు. ఆ అమ్మాయి 25 సంవత్సరాలు కూడా ఆ అమ్మాయి భర్తతో కలిసి లేదు. కానీ అక్కడికి వెళ్ళి నాకు అక్కడ జీవితం మాత్రం లక్షల కోట్ల సంవత్సరాల జీవితం ఉంది. అక్కడ లక్షల కోట్ల సంవత్సరాల జీవితం ఉంది. ఆ జీవితం నువ్వు దేవుడితో ఇక్కడ గడిపినట్లయితే అక్కడ లక్షల కోట్ల సంవత్సరాలు నీ దేవుడితో గడిపేవాడు. నీ భర్త చెప్పాడు, నిన్ను చూసి వాడు నవ్వాడని, నిన్ను చూసి వీడు నవ్వాడని, నువ్వేందిరా ప్రార్థన పోయేదా అన్నాడని ప్రార్థన పోవడం మానేసి ఇంట్లో ఈ లోక మర్యాదను అనుసరించున్నాను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? నువ్వు వాటికంటే మరీ శ్రేష్టం కాదని యేసు ప్రభు స్వయాన చెప్పినా పని మానేసి, అన్నీ మానేసి దేవుడిని ఆరాధించాల్సినటువంటి నీవు ఆరాధన సమయంలో అన్ని పనులు పెట్టుకోవు, దేవుడిని ఆరాధించడం మానేసి నీ పనుల మీద నువ్వు వెళ్ళిపోయి నీ దేవునికి నువ్వు దూరం అయిపోయి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన నువ్వు ఎదుర్కొంటున్నావు. ఇది ఎంతో బాధాకరం, ఇది ఎంతో దుఃఖకరం. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద మీరు గుర్తెరగండి. దాన్ని చేయడం కోసం మీ మనసు మార్చుకోండి, మీరు రూపాంతరం పొందండి. గొంగళ పురుగు సీతాకొక చిలుకలా మారినట్లుగా మీరు రూపాంతరం పొందాలని చెప్తున్నాడు. దేవునికి దూరంగా పంతుల గుడిసెలో ఉన్నటువంటి నీవు తిరిగి నా దేవుని వద్దకు నేను వెళ్ళాలనే మార్పు పొందేవాడిగా, నువ్వు రూపాంతరం చెందేవాడిగా ఉండాలని కోరుకుంటున్నారు ఆయన. లోక మర్యాదను అనుసరించుంటాం, లోక మర్యాదను అనుసరించు. లోకంతో వాటితో నీకుండే టర్మ్ ఎంతసేపు ఉంటుందంటే 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు అంతే.
ముందు ప్రార్థన పోయేద్దాంరా, తర్వాత మాట్లాడుకుందాంరా అని చెప్పే దమ్ము ఉండాలి మీ అందరికీ. నా దేవుడే నాకు ముందు, నా తర్వాతనే, నా దేవుడి తర్వాతనే ఇంకెవడైనా నా జీవితంలో నాకు నా దేవుడిని మించి ఎవడు లేడని చెప్పే ఆ సత్తా, ఆ ధైర్యం ఉండాలని. నీ దేవుడితో ఆ గొప్ప అటాచ్మెంట్ ఉందా? లేకపోతే మొదలు పెడదాం. ఈ ఆదివారం దినం నుంచి మనం మొదలు పెడదాం. రండి, నాకు నా దేవుడే ముందు, నాకు నా దేవుడే గొప్ప, నా దేవుడిని మించిన పని ఇంకొకటి నాకు లేదు అని చెప్పగలిగినటువంటి ధైర్యాన్ని సమకూర్చుకున్నాము. ఎన్ని పనులున్నా 11 గంటల నుంచి 2 గంటల వరకు ఇది నా టైం కాదు, నా దేవుని టైము, నేను నా దేవుడితో గడిపే నా టైం ఇది. ఆ టైంని నేను వేరే వాడికి ఇయ్యను. నేను 11 గంటలకి ఆరాధనకు వస్తాను, నేను 2 గంటల వరకు ఆయనతో, దేవునితోనూ, ప్రభువైన యేసుక్రీస్తుతో గడుపుతానని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో అప్పుడు మీరందరూ ధన్యులు. పరలోక రాజ్యం మీదే. ఈ లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు, పడుకున్నంత వరకు, తిరిగి లేచినంత వరకు నీకు నీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు నీ దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే నువ్వు ధన్యుడివే. పరలోకం నీకే. లేకపోతే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కేకలు పెడబొబ్బలు పెడుతున్నావని యేసు ప్రభు చెప్పిన మాట నిజమైంది నీ జీవితం. లేదు, నా భర్త అయినా, నా పిల్లలైనా, నా తండ్రి అయినా, నా తల్లి అయినా, నాకు ఎవడైనా సరే నా దేవుని తరువాతనే నా క్రమాన్ని, నా దేవునితో గడిపే నా సమయాన్ని నేను నా దేవునికే ఇస్తానని నువ్వు అనుకొని నిర్ణయించుకొని ఈ దినము మొదలుకొని నీ దేవునికి చెందాల్సినటువంటి ఆ సమయాన్ని, నీ దేవుని నువ్వు ఆరాధించాల్సినటువంటి మనసును, ఆ హృదయాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ధన్యుడివే. పరలోక రాజ్యం నీకే. ఎందుకంటే లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును ధరించువాడు నిరంతరము జీవించు. నిరంతరము జీవి అంటే ఏంటి? భూమి మీదనా? భూమి మీదనా? మా లాదరాయ గారు కూడా 93 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఇప్పుడు ఆయన ఇంకో 5-6 సంవత్సరాల తర్వాత ఆయనకు ఆయుష్ దేవుడు ఇచ్చింది అయిపోయింది. 100లో పడ్డాకైనా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పోనీ ఇంకా ఆయుష్ ఎక్కువ ఉంటే ఇంకా 110 దాకా అయిన తర్వాత అయినా పోవాల్సిందే. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము జీవించినాడు. నిరంతరము జీవించున్నాడు. భూమి మీద కాల్సింది. ఇది అయిపోగానే దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో సంతోషం, ఆనందము నిరంతరము అనుభవించేవాడు. ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు. ఎప్పుడూ ఉంటాడు. ఎవడు వాడు? ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, దేవునికి ఏది ఇష్టమో అలాగూ జీవించినవాడు. చివరిగా ఒక్క పాయింట్ చెప్పి ముగించేస్తాను మీ అందరూ. చివరిగా ఒక్క పాయింట్. మత్తయి సువార్త 10:28 వచ్చి ఒక్కడికి కూడా దేవుడి భయం ఉండదు. నేను మళ్ళీ ఈ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు నా మనసులో నేను నొచ్చుకొని మరీ చెప్తాను ఈ స్టేట్మెంట్. దేవుడు అంటే భయం లేదు అసలు ఎవరికి. ఊరికే యాక్షన్, ఊరికే లోకం ముందు ప్రొజెక్షన్ అంతే. నిజంగా దేవుడు అంటే భయం లేదు ఎవడికి. ఇది నేను చాలా ధైర్యంగా చెప్పగలను. నిజంగా దేవుడు అంటే భయం, భక్తి ఉన్నవాడు ఎలా జీవిస్తాడో తెలుసా? ఇప్పుడు మనం ఏదైతే చూసుకుంటూ వచ్చామో మొదటి నుంచి, ఆది నుండి ఏదైతే ఈ వాక్యభాగం చూసుకుంటూ వచ్చామో అలా ఉంటాడు దేవుడు మీద భయం, భక్తి ఉన్నాడు. కానీ మనము మొక్కుబడి భయం. ఏమైనా ఇద్దేమో, ఆంధ్ర పోతే దేవుడు మనకి ఏదైనా చేస్తాడేమో, మనకు ఆ పనిష్మెంట్ వేస్తాడేమో, ఈ పనిష్మెంట్ వేస్తాడేమో, ఎందుకు వచ్చిన పనిష్మెంట్లే, మనం పనిష్మెంట్ పడకుండా ఏదో బోధం పట్టడానికి పోయి కేవలం ఈ లోకంలో వరకు మాత్రమే దేవుడి మీద భయం, భక్తితో జీవిస్తున్నాం మనం. యేసుప్రభు ఏం చెప్పారు? స్వయాన యేసుప్రభు మత్తయి సువార్త 10:28 వచ్చి మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి మీరు భయపడవద్దు, కానీ ఆత్మను దేహముతో కూడా నశింపచేయగల నీ దేవునికి నువ్వు మిక్కిలి అంటే చాలా 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 భయపడండి మీరు దేవుడికి అన్నారు ఆయన. మనకి ఆడికి భయం ఉందా? నిజంగా భయం ఉందా దేవుడి
మనకు? అవును ఎస్ఐ గారు, నిజంగా దేవుడు అంటే భయం ఉందా ఈ లోకానికి? నిజంగా భయమే ఉంటే దేవుడికి మిక్కిలి భయపడండి మీరు అని అంటే, మన అంట్లు తోముకోవడం దగ్గర, మన బట్టలు ఉతుక్కోవడం దగ్గర, మన బంధువులు పరామర్శించడం దగ్గర, మన గొడ్లు కాసే దగ్గర, మన వ్యాపారాలు చేసే దగ్గర, మనం పోయి పెయింటింగ్ చేసే దగ్గర, మనం పోయి మంచం మీద పండుకొని లేవకుండా ఉండే దగ్గర నిజంగా దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే నిజంగానే భయం ఉందా? ఉండాలి. ఆ భయం నీలో ఉండాలి. ఎందుకో తెలుసా? నీ దేవుని శక్తి సామర్థ్యం ఏంటో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. నీ దేవునికి శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో. సాగర కాలువలు తీసినప్పుడు ఈ కాలువలు తవ్వి ఆ లోపల ఉన్నటువంటి మట్టి తీసి కట్టలు వేశారు. ఎందుకు వేశారు? ఎందుకు కట్టలు వేశారు? ఆ పైన కాలువ వదిలితే ఆ కాలువలో వచ్చి నీళ్లు అటు ఇటు పోకుండా కాలువ నుంచి స్ట్రైట్కి పోయి ఎక్కడ తుమ్ము ఉంటే ఆ తుమ్ములు వచ్చి పొలాలకు పోకుండా, అంతే కదా. ఒకవేళ కట్ట తెగిపోయింది అనుకో, ఏం జరిగింది ఇజ్రాయెల్ సార్? కేవలం కాలువల గురించే మాట్లాడుతున్నాను. మన ఊర్లో చెరువు ఉంది అనుకుందాం. చెరువు అంతా పొడికి తీసి పైన కట్టేశారు. ఎందుకు వేశారు కట్ట? మట్టితో కట్టేశారు. సరిపోలేదని లోపల రిపీట్ వేశారు, రాళ్ళతో రిపీట్లు కూడా వేశారు. ఎందుకు? కట్ట తెగిపోయి చెరువులో ఉన్న వాటర్ మీద పడ. మరి నీ దేవుని శక్తి ఏంటో తెలుసా? రండి ఒకసారి ఇర్మియా గ్రంథంలో వెళ్ళిపోదాం. తీయండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఏముందా? నీ దేవుని శక్తి ఏంటో నీకు తెలిసిపోయింది వెంటనే. సముద్రము దాటలేకుండునట్లును, సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిన మీరు వణకరా అని దేవుడు అడుగుతున్నాను నిన్ను. ఆఫ్టర్ నువ్వు కాలువ తవ్వితే దాన్ని కట్టేసుకున్నావు మట్టితో. నువ్వు ఒక డ్యామ్ కట్టుకుంటే దానికి నువ్వు ఆ సిమెంట్ కాంక్రీట్ పెట్టి దిమ్మలు కట్టి అడ్డం పెట్టావు. నదికి కాలువకి నువ్వు ఎంత పగడ్బందీ పెట్టావు. కానీ నీ దేవుడు ఒక సముద్రం అంటే సముద్రం అంటే ఎంత ఉంటుందో తెలుసా ఇస్రాయల్ సార్? ఈ భూగోళం మీద 75% సముద్రాలతో నిండిపోయి ఉంది. కేవలం 25% భూమి మీద నువ్వు బతుకుతున్నావు. కేవలం ఆరిన నేల 25%, మిగతా 75% సముద్రాలే, నీళ్ళే. అలాంటి సముద్రాలు ఎంత ఘోషించినా, ఎంత ప్రబలినా, ఎంత అలలతో ఉరుకులు పరుగులు పెట్టినా అది దాటి వచ్చి నీ మీద పడకుండా ఉండడం కోసం దేవుడు ఏం అడ్డుకట్టు పెట్టారో తెలుసా? ఏం పెట్టారో తెలుసా ఇస్రాయల్ సార్? ఇసుకని అడ్డం పెట్టారు. నిజమా అబద్ధం? నిజమా అబద్ధం? దేవుని శక్తి నీకు తెలియాలి. ఇసుకని అడ్డం పెడితే సముద్రం రాకదట, నీ మీదకు రాలేకపోతుందట. అది ఎంత దూరం ఉరుకుల పరుగుల మీద అక్కడి దాకా వచ్చినా మళ్ళీ ఆడి చెరిగిపోవాలి. అది అక్కడి దాకా ఉరుకుల పరుగులు వచ్చి నిన్ను తాకినా కూడా మళ్ళీ అది అక్కడి నుంచి వెనక్కి రావాల్సిందే. దేవుడికి కోపం కలిగితే మాత్రం అది పొంగి పొర్లి ఆయన వేసిన ఆనకట్టను దాటితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి సునామీ అని వచ్చింది, వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది దేవుని కోపానికి, ఆజ్ఞకి దేవుడు దానిని ఆజ్ఞించి వచ్చాయంటే ఊళ్ళు పట్టణాలు కట్టడాలు సమూలంగా తుడిచివేసుకొని వచ్చేసింది అది బయటికి సముద్రం. ఆ సముద్రాన్ని నీ కోసం, ఆ సముద్రాన్ని మన కోసం ఆయన ఇసుకను మేటను అడ్డు పెట్టి నీ మీదకి రాకుండా ఆపేశాడు దేవుడు. అది నీ దేవుని శక్తి. అంత శక్తివంతుడైనటువంటి ఆ దేవుడు, ఆయన సన్నిధికి నీకు భయం లేదు.
దేవుడు అడుక్కోవాల్సి వచ్చింది ఇప్పుడు నిన్ను. అయ్యో నా సన్నిధిలో నువ్వు భయపడవా, నా సన్నిధిలో నువ్వు వడకవా అని దేవుడు అడుక్కోవాల్సి వచ్చింది నిన్ను. మా అయ్యగా మా అమ్మగారు రాని నోవయ్య గారు ప్రార్థనకి రండి, ప్రార్థన రండి, బతిరండి. దేవుడు అడుక్కోవాల్సి వస్తుంది. నా సన్నిధిలో మీరు వణకరా, మీరు భయపడరా? చూసి 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 నువ్వు ఎంతకి భయపడకపోతే నీ మీద ఒక ఉపద్రవం తెచ్చి డామ్మని వేస్తారు. అప్పుడు సచ్చినట్టు ఓ దేవుడా 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 అని కేకలు పెడతావు. నీ కేకలు వినేవాడే ఉండడు, అసలు నీ మొర ఆలపించేవాడే ఉండడం. నీ దేవుడు నిన్ను దూరం పెట్టినప్పుడు అది ఎంత భయంకరం. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, నా దగ్గరకు రండి, నా సన్నిధికి రండి, ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించండి, నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలను గైకొనండి, నేనుండే ప్రదేశమైనటువంటి ఆ పరలోకం మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఈ ప్రజలందరినీ దేవుడు మార్పు పొందబడాడు, రూపాంతరం పొందండి అని చెప్తున్నాను. ఎలా రూపాంతరం పొందమన్నారు? నీ మనసు మార్చుకో అన్నా. ఇప్పటి వరకు నేను 12 గంటలకు ప్రార్థనకు వచ్చేటట్లయితే